ప్రశాంత్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు. రిపిటేషన్ లేకుండా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సరే, నిన్న ఈరోజు శాసనసభలో ఒక్క విషయం మాత్రం రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ఏంటంటే, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీ అవినీతికి పాల్పడింది, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నిధులు ఎగ్గొట్టింది. ఈ విషయం చర్చ చూసిన ప్రతి పౌరుడికి, రాష్ట్ర ప్రజలకు, మీడియాకు, సభలో ఉన్న శాసనసభ్యులకు స్పష్టంగా అర్థమైంది. అందరికంటే మంచిగా ముఖ్యమంత్రికి బాగా అర్థమైంది, మంత్రి పొంగులేటి గారికి కూడా బాగా అర్థమైంది. అఫ్కోర్స్ ఈ విషయాన్ని శాసనసభలోనే స్వయంగా తప్పు జరిగింది అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు. మంత్రి గారి కంపెనీ అవినీతికి పాల్పడిందని మైనింగ్ శాఖ మంత్రి వివేక్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిండు శాసనసభలోనే ఒప్పుకున్నారు. కంపెనీ అవినీతికి పాల్పడ్డది, అనుమతులు లేకుండా క్రషర్ నడిపింది, సీనరేజ్ ఫీజు ఎగ్గొట్టింది అనే విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు అసెంబ్లీలోనే స్పష్టంగా చెప్పారు. తప్పు జరిగిందనేటువంటి విషయం అర్థమైంది. అందుకే ఇవాళ గవర్నమెంట్ డిఫెన్స్లో పడిపోయి ముఖ్యమంత్రి గారు ఎదురుదాడికి పాల్పడతా ఉన్నారు, బ్లాక్మెయిల్కు పాల్పడతా ఉన్నారు. అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్కు ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రయత్నం చేసి మాకు మైక్ ఇవ్వకుండా ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ సభ్యులను మాట్లాడించి వాళ్ళే ఇవాళ సిబిసిఐడి అని అనౌన్స్ చేసుకుంటారు, ఎథిక్స్ కమిటీ అని అనౌన్స్ చేసుకుంటారు. అంటే పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్. డిఫెన్స్లో పడ్డారు కనుక, సమాధానం లేదు కనుక, మంత్రి గారి కంపెనీ అవినీతికి పాల్పడిందని రెడ్ హ్యాండెడ్గా పగలు దొరికిపోయింది, ఆధారాలతో సహా దొరికిపోయింది. అందువల్ల ఈ డైవర్షన్ పాలిటిక్స్. ఏమనంటే దళిత యాంగిల్ తెస్తున్నాడు, ఇంకొక వైపు మా తమ్ముడు కౌశిక్ రెడ్డి గారి మీద ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేస్తామని. అంటే ఇది ప్రశ్నించే గొంతుల మీద దాడి. మొదటి నుంచి కూడా కౌశిక్ రెడ్డి గారు నిక్కచ్చిగా ఈ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నాడు. ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని కౌశిక్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు. కౌశిక్ రెడ్డి గారు గట్టిగా మాట్లాడుతున్నాడు కనుక ఆయన మీద రేవంత్ రెడ్డి గారు పగబట్టినట్టు చేస్తున్నాడు. పోలీసులను పెట్టి కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేయించారు. ఇవాళ కౌశిక్ రెడ్డి గారి మీద సిబిసిఐడి ఎంక్వైరీ వేసినారు. కౌశిక్ రెడ్డి గారి మీద అనేక అక్రమ కేసులు పెట్టినారు. మీరు పెట్టిన కేసులు అక్రమ కేసులని కోర్టులే రిమాండ్ చేయకుండా కౌశిక్ రెడ్డి గారికి పలుమార్లు బెయిల్ ఇచ్చింది. అంటే ఉద్దేశపూర్వకంగా కౌశిక్ రెడ్డి గారి మీద ఈరోజు దాడి జరుగుతూ ఉంది. ఈ దాడి కౌశిక్ రెడ్డి గారి మీద కాదు, ఈ దాడి ప్రశ్నించే గొంతుల మీద దాడి, ఈ దాడి ప్రజాస్వామ్యం మీద దాడి. ఇవాళ ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేస్తున్నా అని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. అసలు ఎథిక్స్ కమిటీకి రెఫరెంటు చెయ్యాలంటే అనాగరిక భాషలో అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డిని మొట్టమొదలు ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయాలి. బడ్వానే లాంటి భాష మాట్లాడినావు కదా, నోటితో నేను చెప్పలేనటువంటి, ఉచ్చరించలేని భాషలో మాట్లాడిన రేవంత్ రెడ్డి ఫస్ట్ ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయాలి. నువ్వు అసలు ఫస్ట్ శాసనసభ సభ్యత్వానికి అనర్హత వేటు వేయాల్సి వస్తే ముందు రేవంత్ రెడ్డి గారి మీద అనర్హత వేటు వేయాలి. యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ టు ఎక్స్పెల్. ఇది ఎట్లున్నది, నువ్వే దొంగ అన్నట్టు ఇవాళ మీరు గొంతు బిగ్గర చేసుకొని మా మైకులు ఇవ్వకుండా ఇవాళ మా కౌశిక్ రెడ్డి గారి మీద పగబట్టి ఉద్దేశపూర్వకంగా ఒక కక్షతోని ఇవాళ ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేసిండ్రు అనేది రాష్ట్ర ప్రజలకు అందరికీ అర్థమవుతా ఉంది. వీళ్ళకేదో దళితుల మీద ప్రేమ ఉందని పెద్ద ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నాడు. అసలు మేము కదా, గౌరవనీయులు కేసీఆర్ కదా, భారతదేశంలో ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ డబ్బులు ల్యాబ్స్ కావద్దు, ఏదైనా ఒక సంవత్సరంలో ఖర్చు పెట్టకపోతే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలని ఈ భారతదేశంలో చట్టం తెచ్చిన తొలి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. కేసీఆర్ గారి చట్టం తెచ్చినాక దేశంలో 10 రాష్ట్రాలు
మన చట్టాన్ని తీసుకుపోయి ఆ చట్టాన్ని దేశం మొత్తం కూడా అనేక రాష్ట్రాలు కాపీ పేస్ట్ చేసుకొని ఇతర రాష్ట్రాల్లో అమలు చేసినారు. దళిత గిరిజనుల గురించి నిజాయితీగా ఆలోచించి ఒక చట్టం తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ గారు కదా ఈ దేశంలో ఎవరు ఆలోచించని విధంగా ఆలోచించి దళిత బంధు పథకాన్ని తెచ్చింది కేసీఆర్ గారు కదా. అది నువ్వేం చేసినావు రేవంత్ రెడ్డి? 2024-25 నీ ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరం ఎస్సీ సంక్షేమం మీద మీరు పెట్టిన ఖర్చు 1395 కోట్లు, ఓన్లీ 1395 crores. అదే బీఆర్ఎస్ పార్టీ 2021-22లో ఎస్సీ సంక్షేమం మీద పెట్టిన ఖర్చు 7361 కోట్లు. 7361 కోట్లు ఒక సంవత్సరం మేము ఖర్చు పెడితే రేవంత్ రెడ్డి పాలనలో మొదటి సంవత్సరం ఖర్చు పెట్టింది 1395 కోట్లు. నీ ప్రేమ మాటల్లో, మా ప్రేమ చేతల్లో. ఎస్సీ కార్పొరేషన్ మీద మీరు 3267 కోట్లు కేటాయించి ఖర్చు పెట్టింది కేవలం 28 కోట్లు. ఇదా నీ ప్రేమ దళితుల మీద? 3267 కోట్లు కేటాయించి 2.5 ఏళ్ల నీ ప్రభుత్వంలో దళితుల కార్పొరేషన్ మీద, పేదలకిచ్చే సంక్షేమ పథకాల మీద నువ్వు పెట్టింది 28 కోట్లు. ఇది నీ ప్రేమ. దళిత బంధు పథకానికి ఈసారి బడ్జెట్లో 0 నిధులు కేటాయించినవు. ఇది నీ ప్రేమ. ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్లో 40% కూడా ఖర్చు చేయలేదు నువ్వు. నీ బడ్జెట్లో 2 సంవత్సరాలు కూడా ఖర్చు చేయలే. ఇది నీకు దళితుల మీద ఉన్న ప్రేమ. అన్నీ కపట ప్రేమ, మొసలి కన్నీరు తప్ప ఎస్సీ ఎస్టీల మీద రేవంత్ రెడ్డికి నిజమైనటువంటి ప్రేమ లేదు. బడా బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చినావు కానీ మా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు నువ్వు కనీసం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. నీ ఎస్సీ డిక్లరేషన్ ఒక్కటి కూడా నువ్వు ఈరోజు వరకు అమలు చేయకుండా దళిత గిరిజనులను మోసం చేసిన చరిత్ర రేవంత్ రెడ్డి గారిది, ఆయన ప్రభుత్వాన్ని.